జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఆర్యా, ఆర్ యూ సీరియస్? ఏ నీకు జోక్గా అనిపిస్తుందా? అది కాదు ఆర్యా, ఆల్ ఆఫ్ సడన్ అనును పంపించేయాలనే డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? అసలు నువ్వు అనును పంపించేయడం ఏంటి? సండే, యు ఆర్ నాట్ గెటింగ్ మై పాయింట్. నేను పంపించేయాలనుకుంటుంది రాజీని, అనుని కాదు. యా, ఆఫ్ కోర్స్ తను నీకు నాకు రాజే కావచ్చు, కానీ ఫ్యామిలీకి సొసైటీకి తనే అను కదా. ఇప్పుడు తను పంపించేస్తే వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్తావు? సమాధానం చెప్పలేం కదా అని సర్దుకుపోలేం కదా సండే. ఎండ్ ఆఫ్ ది డే సమాధానం చెప్పాలి. అందుకే ఈ మ్యాటర్ని ఎంత ఎర్లీగా క్లోజ్ చేస్తే అంత బెటర్. అదే ఆర్యా, దీన్ని అంత ఇమీడియట్గా క్లోజ్ చేయాల్సిన అర్జెన్సీ ఏమొచ్చింది అంటున్నాను. తను అందరితోనూ బాగానే కలిసిపోతుంది కదా. అచ్చం అనులానే బిహేవ్ చేస్తుంది, అనులానే అందరితోనూ ఉంటుంది. ఇంకా ప్రాబ్లం ఏంటి? నీకు ఇదివరకే చెప్పాను కదా సండే, అనులా ప్రవర్తించడం వేరు, అను అవడం వేరని. నువ్వే చెప్పు, అను కాని తను పోస్ట్గా అనులా ఎంతకాలం ఉండగలదు? మేబీ 2 months, 6 months, మహా అయితే 1 year, అంతే కదా. మనం మర్చిపోతున్నది ఏంటంటే, తను అనులా మన లైఫ్లోకి వచ్చినా తనకంటూ ఒక లైఫ్ ఉంది. దాన్ని మన అవసరం కోసం లాక్ చేయలేం కదా సండే. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆర్యా. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే అను కదా. తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే అను కదా. అంటే ఐ మీన్ అది సండే, ఏం చెప్పాలనుకుంటున్నావు? అది ఐ మీన్ అమ్మ దృష్టిలో, సుబ్బు గారి దృష్టిలో, అందరూ ఎవ్రీవన్ అందరికీ తనే అను కదా. దీన్ని మనం ఇలాగే ఫాలో అయితే బాగుంటుందని. ఇన్ఫ్యాక్ట్ తనలో చాలా చేంజ్ వచ్చింది ఆర్యా. అనులా నటించడం కాదు, తనే అను అన్న ఫీల్తో ఉంటుంది. అందుకే నేను కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నాను. ఐఎమ్ షూర్ దట్ నువ్వు కూడా అనుతో ఉన్నంత కంఫర్ట్గా తనతో కూడా ఉంటున్నావు కదా. అంతా సాఫీగా సాగిపోతున్న టైంలో ఈ డిస్టర్బెన్స్ ఎందుకు చెప్పు? డిస్టర్బెన్సెస్ గురించి కాదు సండే, మా మధ్య ఉన్న కనపడని డిస్టెన్స్ గురించి ఆలోచించు. అను నేను దూరంగా ఉన్నా కూడా మేమెప్పుడు దగ్గరగా ఉన్నట్టే ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు కూడా తనే అను అనే నమ్మకంతోనే ఆ కనెక్టివిటీ కోసం వెయిట్ చేశాను. బట్ తను అనునే కానప్పుడు, ఆ డిస్టెన్స్ అలానే ఉంటుంది అన్నప్పుడు దీనికి ఫుల్ స్టాప్ పెట్టడమే బెటర్. ఎందుకంటే గమ్యం తెలియని ప్రయాణం ఏదో ఒక మలుపులో ఆగిపోవాల్సిందే సండే. అలానే ఎందుకు అనుకోవాలి? ఏ ప్రయాణమైనా ఏదో ఒక గమ్యానికి చేరుస్తుంది కదా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అది మనం కోరుకున్న గమ్యం కాకపోతే? సండే, మా ఊర్లో ఒక సామెత ఉంది అంటావే, వాట్ ఇస్ దట్? యా, అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు అని. చివరిదాకా ఎదురు చూసి డిసప్పాయింట్ అవ్వడం కంటే మొదట్లోనే వదిలేయడం బెటర్. నాకెందుకు నీ నిర్ణయం కరెక్ట్ అనిపించట్లేదు ఆర్యా. ఇంకోసారి ఆలోచించు. ఎన్నిసార్లు ఆలోచించినా
మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారు సండే. ఐ థింక్ యు ఆర్. ఎక్స్క్యూజ్ మీ సార్. సారీ సార్, డిస్టర్బ్ చేశాను. నేను మళ్ళీ వస్తాను. రానక్కర్లేదు. సండే తను ఎలాగో మధ్యలోనే వచ్చింది కదా, తనతో క్లియర్గా మాట్లాడి సెటిల్ దిస్ మ్యాటర్. ఆర్య, నువ్వే ఒకసారి. I can't handle this matter like you, Sunday. By tomorrow, you must close this issue. ఆర్య, ఆర్య, జెండే సార్, ఆర్య సార్ ఏంటి ఏదో కాంట్రాక్ట్ క్లోజ్ అంటున్నారు? ఏ ప్రాజెక్టు గురించి సార్? నీకెలా చెప్పాలను? అయ్యో సార్, అన్నట్టు మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సార్. సార్ కార్ నుంచి బ్రాస్లెట్ తీసుకున్నాను సార్. సార్ దీన్ని అసలు ఓపెన్ చేసినట్టే లేరు. ఈ ప్రాబ్లం అయితే సాల్వ్. ఇంక అసలు ప్రాబ్లం అంటారా? నేనైతే మనీ హ్యాండ్ ఓవర్ చేసేసాను. వాళ్ళు మనీ అంతా చెక్ చేసుకున్నాక నా వీడియో మొత్తం పంపిస్తానన్నారు. అది కూడా మన చేతికి వస్తే ఒక పని అయిపోతుంది. బట్ సార్, అను 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 ఇప్పుడు వీటన్నిటికంటే మించిన ప్రాబ్లం ఇంకొకటి వచ్చింది. ఫస్ట్ దాని గురించి ఆలోచించాలి. ఏం ప్రాబ్లం సార్? ఆర్య నిన్ను పంపించేయాలనుకుంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.